హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. ఈరోజు మన వీడియోలో రెసిపీ పన్నీర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి బాగా మరిగించండి. నెయ్యి వేయడం వల్ల మనకు కర్రీ అనేది చాలా ఆసమ్గా ఉంటుందండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. అయితే ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా క్యూబ్స్లా కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి పన్నీర్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. అయితే ఇక్కడ పన్నీర్ అంటుకోకుండా బాగా విడివిడిగా రావాలంటే కొద్దిగా పసుపు యాడ్ చేయండి. అదేవిధంగా కొంచెం కలర్ఫుల్గా రావాలనుకున్నట్లయితే కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసి ఒక పక్కన తీసి పెట్టుకుందాం. అయితే ఇదే ఆయిల్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ బాగా ఫ్రై చేయండి. అయితే ఇక్కడ మనకు త్వరగా ఫ్రై అవ్వాలంటే మీకు తెలుసు కదా, మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు 1 మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని దీన్ని కూడా ఇందులో యాడ్ చేసి ఈ రెండు కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే త్వరగా కంప్లీట్ అవుతుంది. అయితే ఒకసారి మూత తీసి చూద్దాం. చూసినట్లయితే ఈ విధంగా అయింది. ఇప్పుడు ఏంటంటే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అనేవి యాడ్ చేయండి. మెంతులు యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ యొక్క మిశ్రమాన్ని మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. అయితే ఇదే ఆయిల్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత 1 బిర్యానీ ఆకు, 4 లవంగ మొగ్గలు, 2 యాలకులు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ టమాటో పేస్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఎంత బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకున్నట్లయితే కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుంది. అయితే ఈ విధంగా బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేయండి. కుక్ చేసుకొని మనం ఒకసారి మూత తీసి చూద్దాం. మూత తీసి చూసినట్లయితే ఈ విధంగా మనకి బబుల్స్ రూపంలో ఆయిల్ తేలుతూ ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి బాగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేయండి. కారాన్ని యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా మన టమాటో ఆనియన్ పేస్ట్కి బాగా పట్టే విధంగా బాగా కలపండి. బాగా కలుపుకున్నట్లయితే మనకి కర్రీ అనేది బాగా వస్తుంది. ఈ విధంగా కలిపిన తర్వాత మనం మూత పెట్టి ఇంకొక 10 నిమిషాల పాటు కుక్ చేద్దామండి. ఇది ఎంత బాగా కలుపుకొని ఎక్కువసార్లు కలుపుతూ ఉండాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయినట్లయితే కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుందండి. ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ యొక్క పన్నీర్ కూడా ఈ యొక్క మసాలా తర్వాత ఈ గ్రేవీలో బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేయండి. యాడ్ చేసి మరొకసారి బాగా కలపండి. ఇలా ఈ విధంగా కలిపినట్లయితే పన్నీరు మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయండి. మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి. కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేయండి. మీరు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకొని మనం ఒక 10 నిమిషాల పాటు సిమ్లో కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ కర్రీ మనకి బిర్యానీలోకి, రోటీలోకి, చపాతీలోకి, అదేవిధంగా టైప్ ఆఫ్ రైసెస్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ మీరు ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలి. అదేవిధంగా మనకి పీస్ కూడా ఉడికిందో లేదో ఒకసారి ఇలాగా చూసినట్లయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది పీస్ కూడా కుక్ అయిందేనని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.